హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి ఫస్ట్ షిఫ్ట్ 9 o'clockకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన షిఫ్ట్లో నేను ఐడెంటిఫై చేసిన అబ్జెక్షన్ని డిస్కస్ చేద్దాం. అబ్జెక్షన్స్ ఎలా రేస్ చేయొచ్చో చాలా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మనకి ఇచ్చిన కీ 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో మాస్టర్ కీ అని, ఒకటేమో మీ రెస్పాన్స్ షీట్ అని ఉంది. రెస్పాన్స్ షీట్ అనేది ఇండివిజువల్గా మనం ఏమేమి ఆన్సర్ చేసామో రైట్ ఆన్సర్ ఏంటో ఉంటుంది. మాస్టర్ కీలో కేవలం రైట్ ఆన్సర్ మెన్షన్ చేస్తారు. అబ్జెక్షన్ రేస్ చేసేటప్పుడు మీరు క్వశ్చన్ ఐడిని మెన్షన్ చేయాలి, నాట్ క్వశ్చన్ నెంబర్. క్వశ్చన్ పేపర్లో లెఫ్ట్ సైడ్ ఉండేది క్వశ్చన్ నెంబరు, రైట్ బాటంలో క్వశ్చన్ ఐడిని ఇచ్చారు, లాంగ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు మెన్షన్ చేయాలి. అది కూడా ఏంటి, మాస్టర్ కీలో ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు క్వశ్చన్ పేపర్లో ఒకే ఆర్డర్లో క్వశ్చన్స్ ఉండవు, ఇండివిజువల్ క్వశ్చన్స్కి ఆర్డర్ మారిపోద్ది. కాబట్టి మీకు అబ్జెక్షన్ వచ్చిన క్వశ్చన్ ఐడి ఏంటో మాస్టర్ కీలో ఐడెంటిఫై చేసి అది మెన్షన్ చేయాలి. క్వశ్చన్ గురించి మెన్షన్ చేయాలి. సోర్సెస్ కరెక్ట్గా ఇవ్వాలి. అంటే గూగుల్, వికీపీడియా లాంటి సోర్సెస్ యాక్సెప్ట్ చేయరు. స్టాండర్డ్ రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ లేదా స్టాండర్డ్ సైట్స్, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లాంటి సైట్స్ ఉన్నాయి, అవి మెన్షన్ చేయొచ్చు. నేను ఐడెంటిఫై చేసిన అబ్జెక్షన్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సోషల్ డిటర్మినెంట్ ఆఫ్ హెల్త్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే బిహేవియర్, హెల్త్ సైన్సెస్, కల్చర్, ఆక్యుపేషన్. రైట్ ఆన్సర్ ఆక్యుపేషన్ ఇచ్చారు. అసలు బేసికలీ అండర్స్టాండ్ దిస్. సోషల్ డిటర్మినెంట్ ఆఫ్ హెల్త్ అంటే మన హెల్త్ని ఎఫెక్ట్ చేసే సోషల్ ఫ్యాక్టర్స్, అంటే మనం ఉండే సొసైటీ కానీ ఈ సాంఘిక ప్రభావాలు ఏంటి అని. ఆక్యుపేషన్ అంటే మనం చేసే వర్క్ మన హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. హై స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఉంటాయి, లేదా మీరు వర్క్ చేసే ఏరియాలో పొల్యూషన్ ఎక్కువ ఉందనుకోండి, దానివల్ల మీ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఆక్యుపేషనల్ ఎఫెక్ట్, సోషల్ డిటర్మినెంట్ అనమాట. ఇది రైట్ ఆన్సర్ ఇచ్చారు. దీంతో పాటు కల్చర్, హెల్త్ సర్వీసెస్ కూడా వస్తాయి. లెట్ us అండర్స్టాండ్ దిస్ వన్. హెల్త్ సర్వీసెస్ అంటే మీకు ప్రాబ్లం వచ్చింది, చుట్టుపక్కల ఏమీ మెడికల్ హాస్పిటల్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, అట్లీస్ట్ ఒక 5 hours డిస్టెన్స్లో ఉంది. ఏమవుతుంది అప్పుడు, మీకు వచ్చిన నార్మల్ కండిషన్ అయినా సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీ హెల్త్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద మెడికల్ సర్వీసెస్ అవైలబిలిటీ ఇన్ యువర్ సొసైటీ. సో అది కూడా ఒక ఆప్షన్ అవుతుంది, హెల్త్ సర్వీసెస్. నెక్స్ట్ వన్ ఇస్ కల్చర్. మనం పెరిగే కల్చర్ కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని కల్చర్స్లో ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, అన్నీ కరెక్ట్గా తీసుకోవడం ఉంటుంది. కొన్ని కల్చర్స్లో ఆ అవేర్నెస్ లేదనుకోండి, ఏమవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే లైఫ్ స్టైల్స్ అనమాట. మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ ఎలా వస్తాయి, లైఫ్ స్టైల్ వల్ల వస్తుంది. ఆ లైఫ్ స్టైల్ చాలా మటుకు కల్చరల్ ప్రీడామినెన్స్. మెడిటరేనియన్ డైట్ అంటారు, అక్కడ ఆ డైట్ ఈజ్ వెరీ గుడ్ డైట్ ఫర్ కార్డియాక్ హెల్త్ అంటారు, బికాజ్ ఇట్ ఈస్ దేర్ కల్చర్. ఆ కల్చర్ బట్టి హెల్త్ డిటర్మైన్ అవుతుంది. సో ఐ థింక్ ఈ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సోషల్ డిటర్మినెంట్ ఆఫ్ హెల్త్ అని ఇవ్వాలి, ఎందుకంటే 3 of the ఆప్షన్స్ ఆర్ కమింగ్. సో దీనికి అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, the hormone responsible for maintaining pregnancy and supporting fetal development అని ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్ అని ఇచ్చారు. యాక్చువల్గా చూస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈజ్ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ రెండు వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ కార్యానిక్ గొనడోట్రోఫిన్ అని ఒక హార్మోన్ ఉంది, అది కూడా వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ రెండు కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ప్రెగ్నెన్సీ యాజ్ వెల్ as సపోర్టింగ్ ఫీటల్ డెవలప్మెంట్. ఏది లేకపోయినా ప్రాబ్లం వస్తుంది. సో ఈ క్వశ్చన్ని కంటెస్ట్ చేయొచ్చు. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ఏ టెక్స్ట్ బుక్ అయినా మీరు రిఫరెన్స్గా కోట్ చేయొచ్చు. క్వశ్చన్ ఐడి కోట్ చేసి క్వశ్చన్ నెంబర్ కోట్ చేయడం. సో ఈ రెండు ఐ హ్యావ్ ఫౌండ్ ద మేజర్ అబ్జెక్షన్స్ ఇన్ ద షిఫ్ట్ 1 పేపర్. ఇంకొక క్వశ్చన్ని చాలామంది అడుగుతున్నారు, దట్ కెనాట్ బి కంటెస్టెడ్. ఆ క్వశ్చన్ ఏంటో చెప్తా చూడండి. ద బయోమార్కర్ విచ్ రైజెస్ ర్యాపిడ్లీ ఇన్ సీరం ఆఫ్టర్ ఎ హార్ట్ అటాక్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే క్రియేటైన్ కైనేస్, aspartate aminotransferase, alanine transaminase, troponin. Now see, క్వశ్చన్లో అడిగింది ద బయోమార్కర్ విచ్ రైజెస్ ర్యాపిడ్లీ ఇన్ ద సీరం ఆఫ్టర్ హార్ట్ అటాక్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ట్రోపోనిన్. క్రియాటినిన్ కైనేస్ కూడా యూజ్ చేస్తారు బయోమార్కర్గా, కానీ చాలా కంట్రీస్లో దాన్ని రీప్లేస్ చేశారు ట్రోపోనిన్తో. ఎందుకంటే ట్రోపోనిన్ ఇస్ వెరీ సెలెక్టివ్ అండ్ ద లెవెల్స్ రైజెస్ ర్యాపిడ్లీ 2 to 4 hours. అదే క్రియాటినిన్ కైనేస్ ఇట్ మే టేక్ 2 to 6 hours. సో రైజెస్ అనే వర్డ్ వల్ల ఇట్ గోస్ బ్యాక్ టు ట్రోపోనిన్. అలానే ఆస్పార్టేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ కూడా వాడచ్చు, కానీ ద మోర్ స్పెసిఫిక్ వన్ ఇస్ ట్రోపోనిన్. అందుకే నేను ఎప్పుడు ఇంత ముందు కూడా చెప్పేవాడిని, మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ సెలెక్ట్ చేయాలి అని. ఇప్పుడు క్రియాటినిన్ కైనేజ్, ఆస్పార్టేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్, ట్రోపోనిన్ ఈ 3 వాడతారు, కానీ క్వశ్చన్ ఏమడిగారు, విచ్ రైజెస్ ర్యాపిడ్లీ ఇన్ ద సీరం అని. బయోమార్కర్ దట్ రైజెస్ ర్యాపిడ్లీ అంటే చాలా త్వరగా మీరు ఐడెంటిఫై చేయగలిగే ట్రోపోనిన్. రీజన్ కూడా ఉంది. హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చి మజిల్స్ బ్రేక్ డౌన్ అయిన వెంటనే మీరు రికగ్నైజ్ చేయగలిగి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే యూ కెన్ సేవ్ ద పేషెంట్. లేట్ అయ్యే కొద్దీ యూ కెనాట్ హెల్ప్ దెమ్. రైజెస్ ర్యాపిడ్లీ అంటే ట్రోపోనిన్నే వస్తుంది. దీన్ని ఐ డోంట్ థింక్ వీ కెన్ కంటెస్ట్ ఇట్. సో యాజ్ ఫార్ as ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ పేపర్లో నేను ముందు చెప్పిన రెండు క్వశ్చన్స్ అబ్జెక్షన్ రేస్ చేయొచ్చు. సోషల్ డిటర్మినెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అండ్ సపోర్టింగ్ ఫీటల్ డెవలప్మెంట్. ఆల్ ది బెస్ట్.